మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. సచిన పామును చంపుతారు ఎవడన్నా. నువ్వు రియాక్ట్ బల్కసుమన్ మాట్లాడే మాటలకు కూడా మనం రియాక్ట్ అవుతున్నాం అంటే లేని బల్కసుమన్ లేపుతున్నావు కదా. బల్కసుమన్ 1000 కోట్లు దోసుకున్నాడు గాడిద కొడుకు. వాడు అన్ని రకాలుగా వాడు నాశనం చేసిండు, ఎంతో అమ్మాయిలను చెరిచిండు. ఇట్లా అన్ని రకాలుగా ఉన్నాయనే వాళ్ళని పక్క పెట్టినరా లేదా? వాడు ఎన్ని పైసలు వంచినా ఎన్ని కథలు పడ్డా ప్రజలు ఓటేలే కదా. మరి అట్లాంటి పార్టీని ఎందుకు రా బల్కసుమన్ గానికి రియాక్ట్ అయ్యాడు, కవితకు రియాక్ట్ అయ్యాడు? అర్థమైతలేదా? మనం కాంగ్రెస్ పార్టీ వాడికి కేసీఆర్ గాడు 4 నెలల దాకా మంత్రివర్గం ఏర్పాటు చేయాలి. ఆడే మాట్లాడతాడు, వానికే మక్కున్నది. ఒక ఆడబిడ్డకి మంత్రి పదవి ఇవ్వలేదు వాడుకోలు. తిట్టంగా అప్పుడు వాడు ఇచ్చిండు ఇద్దరికి. మనం ఎంతమందికి ఇచ్చినాం రా? అప్పుడు రాజశేఖర రెడ్డి గారు అన్నాడు అంత మహిళలే ఉండే మంత్రులు. ఇప్పుడు మహిళలకి మనం బస్సు ప్రయాణం ఇస్తే వాడిని మనసులో పడతలేదు, ఆటో ఎక్కి తిరుగుతుంటాడు కేటీఆర్. ఎన్నడన్నా బయటకు వచ్చిండా వాడు కేటీఆర్? విమానంలోకి వెళ్ళి విదేశాలకు తిరిగిన గాడిద కొడుకు ఎన్నడన్నా బయటకు వచ్చిండా? వాడిని ఆటోలో ఎక్కే పరిస్థితి తీసుకొచ్చినాం. ఇవాళ సాలదా? హరీష్ రావు గారు కావలం ఎక్కి ఎంత ఎగురుతుండే. ఇవాళ ఏడున్నాడు? ఏడన్నా కనిపిస్తున్నాడా? వాళ్ళకి ఓటేస్తారు అయ్యా. ఆ సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ కూడా ఓటేయకుండా ఎట్లా చేయాలని ఆలోచిస్తే అయిపోయా. కేసీఆర్ నేను ఇంత వీక్నా అంత వీక్నా అన్నాడు. మరి కామారెడ్డిలో ఎన్ని ఓట్లు పడ్డాయి? 3వ పొజిషన్కి వచ్చిండు. అది సచిన పామరా. ఇప్పట్లో తెలంగాణలో కేసీఆర్ మళ్ళా రాడు, రాసి పెట్టుకోరి. ఆ బీజేపీ చెత్త కొడుకు కొన్ని ప్రాంతాల్లో యువకులకి మతం పిచ్చి లేపుతున్నాడు. జై శ్రీరామ్ అనుకుంటా. ఆడ మహారాష్ట్ర బార్డర్ ఉంది, ఈడిదిక్కు మహారాష్ట్ర బార్డర్ ఉంది, ఈడు నిజామాబాద్ మహారాష్ట్ర బార్డర్ ఉంది, బాసర గీసర అటు ఆదిలాబాద్ ఆడ ఉంది. ఇంకా మహారాష్ట్ర బార్డర్ ఉండడం వల్ల ఆ నార్త్ ఏడవుతుండు బీజేపీ వాడు. ఆ మహారాష్ట్ర బార్డర్ ఉన్న దగ్గర నార్త్ ఇండియన్స్, లేదంటే ఓల్డ్ గోషామాల్లో ఈ అఫ్జల్ గంజ్ ఈ ఏరియాలో బడి చౌడీలో గీడు ఉన్నారు. ఎవరు? ఆ యొక్క గుజరాతీలు, మార్వాడీలు. గాడ తప్ప ఏడవుతుండ్రా? మీరు చూడండి, బీజేపీ సపోర్ట్ చేసేది అంతా మహారాష్ట్రకు సంబంధించి నార్త్ ఇండియాకి సంబంధించిన వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు ఆదివాసులలో కూడా ఈ కోయోళ్ళు, మిగతా వాళ్ళు, ఇక్కడ వాళ్ళు, ఈ లంబడోళ్ళు ఉప్పు అమ్ముకోవడానికి వచ్చిరని అంటారు రాజస్థాన్ నుంచి. ఆడ తినడానికి తిండి లేక అరేబియా సముద్రం పక్కన ఉప్పు ఉంటే ఆ ఉప్పు తీసుకొని వచ్చి ఇక్కడ మన దేశంలో అడవులలో వండుకుంటే అమ్ముకున్నారు అట్లా అని చెప్తారు. అంటే నేను ఏం చెప్తున్నా, ఓవరాల్ ఇక్కడ మనం గమనిస్తే ఏదో కొద్ది మంది ఉత్తర భారతదేశంకు మూలాలున్న వాళ్ళు తప్ప సౌత్ ఇండియాలో బీజేపీకి మద్దతు ఇస్తలేరు. అర్థమైందా? ఎందుకంటే ఉత్తర భారతదేశం గాడిద కొడుకులు వాళ్ళని పెంచి పోషిస్తున్నాం. మొత్తం బడ్జెట్ అంతా సౌత్ ఇండియాలోకి వెళ్ళి పోతున్నది. అర్థమైందా? ఒక్క ఐటీలు పెద్ద అన్ని సౌత్ ఇండియాలోనే ఉన్నాయి. ఒక్క ఐటీ గుడ్గావ్లో ట్రై చేస్తే ఒక్కడు ఐటీ కోటి రాష్ట్రుడు కూడా లేడు నార్త్ ఇండియాలో. వాళ్ళకి రాదురా, వాళ్ళకి చదువు రాదు. వాళ్ళకి ఏదో కొద్ది మంది పంజాబ్ వాళ్ళు ఇంత వ్యాపారం చేసుకున్నారా, కెనడా పోయేదో రెస్టారెంట్లు తప్ప ఆడ ఎవడు చదువుకున్నాడే లేడు నార్త్ ఇండియాలో. ఎడినా కొడుకులు ఉన్నారు కాబట్టి ఆ మోడీ గాని కొట్టేస్తుర్రు. జై శ్రీరామ్ అంటే అన్ని మర్చిపోతుర్రు వాళ్ళు. అర్థమైందా? కాబట్టి ఆ దోపిడీ మెంటాలిటీ ఉన్న వాళ్ళు వాళ్ళ కాంగ్రెస్ మయంలోనే మేము ఇందిరమ్మ ఇంట్లో వచ్చినాయి. ఇవాళ ఏమన్నా 4 ఏళ్ళు ఇప్పుడు పోదాం నాగార్జున సాగర్ కింద ఎంతమంది బతుకురా? అట్లాంటిది ఒకటి కట్టిండా? కాళేశ్వరంకే అది కరెంట్ మింగుతుంది కానీ మనకి భూగ పెట్టేది ఏం లేదు. అలా వాడు అన్ని రకాలుగా దోసుకున్నాడని పక్క పెడితే వానికి మనం అంత రియాక్ట్ కావాల్సిన అవసరం లేదు, దానికి ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏదో ఊరుకొని టైంపాస్కి. ఒక్క ఓటు బీఆర్ఎస్ కు పడది. హైదరాబాద్ లో లేబర్ వాళ్ళని కొనుక్కొని ఓట్లు వేయించుకున్నారు ఆంధ్రోళ్ళు. వాళ్ళకి ఎందుకు పిచ్చిలేసి వాళ్ళకి ఏమైందిరా? ఆంధ్రోళ్ళకి తెలంగాణ సపరేట్ చేస్తే ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో వాడు జగన్మోహన్ రెడ్డి లేకపోతే చంద్రబాబు నాయుడు వాడు బిల్డింగ్ కట్టినా లేకపోతే ఏం చేసినా గానీ ఇంకా ఆంధ్రప్రదేశ్ నే కడుతుండు కదా. ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది కదా. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఎవడొచ్చినా హైదరాబాద్ చుట్టే ఏమన్నా అభివృద్ధి జరిగింది కానీ ఆంధ్రప్రదేశ్ జరిగిందారా? అర్థం కాదు మీకు, తెలియలేదు, మను లేదు.